ఉన్నట్టే ఉన్నది. సూరజ్, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఈ దేశానికి ప్రధానమంత్రి బడాబాయ్, ప్రతి ముఖ్యమంత్రి ఆయనకు చోటాబాయ్. మీరే లే మనం ప్రోటోకాల్స్. నువ్వు జర్నలిస్ట్, నిన్ను ఏడ కల్పించినా పలకరిస్తా. ఎందుకు పలకరియను? నువ్వు టీ న్యూస్ ప్రతినిధి అయినా నీ ఫేస్లో కేసీఆర్ను చూడను కదా, జర్నలిస్టునే చూస్తా కదా. సేమ్ ప్రధానమంత్రి కూడా, మోడీ గారు ప్రధానమంత్రి కాబట్టి అతను బడాబాయ్ అందరు ముఖ్యమంత్రులకు. బిగ్ బ్రదర్ అంటారు ఇంగ్లీష్లో. ఇక నాకు వచ్చిన భాషలో హిందీలో చెప్పిన. మీ సార్ అంత ఇంగ్లీష్ నాకు రాదు. అవును. ముందు నిర్మలా సీతారామన్ కూడా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. హైదరాబాద్ లో ఐటీ నుంచి ₹1 పెడితే ₹10 వస్తుంది. హైదరాబాద్ నుంచి ఇంకా మొత్తం హైదరాబాద్ లో ఖర్చు పెడతారా లేదా తెలంగాణ జిల్లాలో పెడతారా? అట్లానే అన్రెస్ట్ గా ఉన్న ఇతర రాష్ట్రాలు, దేశంలో ఎక్కడైతే వ్యాధి ఉందో ఆ వ్యాధిని నయం చేయడానికి ఇతర నిధులు పెడతారు. కానీ మీరు పెట్టిన రూపాయి మీకే రావాలనుకుంటే స్వార్థమా కాదా? ఇప్పుడు స్వార్థం అనే దాంట్లో కూడా ఒక విచక్షణ ఉంది. నేను అందుకే చెప్పిన, మీరు డెవల్యూషన్ ప్రకారం ఇచ్చేది వేరు, మీరు స్పెషల్ ప్యాకేజీలు, స్పెషల్ ప్రాజెక్ట్స్ ఇచ్చేది వేరు. రేపు రీజనల్ రింగ్ రోడ్ ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది, మెట్రో రైలు ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది, ఇంకా మనకు వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లు ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది. కేంద్రానికి తిరిగి పన్నులు చెల్లిస్తాం కదా. ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తే, సెమీ కండక్టర్ తెలంగాణకి ఇస్తే కేంద్రానికి ఆదాయం పెరుగుతుంది కదా. అక్కడెందుకు వివక్ష చూపిస్తుండ్రు? ఎస్, ఐ డూ అగ్రీ. కానీ క్రమశిక్షణ పాటించిన రాష్ట్రాలను మీరు శిక్షించకూడదు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. దాన్ని మనం క్రమశిక్షణతో అమలు చేసినందుకు మమ్మల్ని శిక్షించకూడదు. అందుకే నీతి ఆయోగ్ మీటింగ్లో నేనేం చెప్పిన, సుప్రీంకోర్టు ఏం అబ్జర్వేషన్ ఇచ్చింది? 50% మెరిట్, 50% డిజబిలిటీ. 50% డిజబిలిటీ మీద నిర్ణయించండి, 50% మెరిట్ మీద నిర్ణయించండి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇస్తుందా? ఇంక్లూడింగ్ పొలిటికల్ రిజర్వేషన్, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్, ఇంక్లూడింగ్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్. సేమ్ థింగ్, క్రమశిక్షణతో నిధులను, పన్నులు చెల్లిస్తున్న వాళ్ళకు 50% విధానం తీసుకోండి, డిజబిలిటీని 50% తీసుకోండి. మొత్తం డిజబిలిటీ తీసుకుంటే మరి క్రమశిక్షణతో నువ్వు శిక్షిస్తే మనం ఎందుకుంటాం? వాళ్ళకు 3 అంతలు, 200% 300% ఇస్తున్నావు. 42% గురించి ఆలోచన చేస్తున్నావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, ఇక తిట్లకు ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్పారు, సమాధి కట్టారు కదా. ఇక అట్లేం లేదు, అందరూ అంతే. ఏ గల్లీకి ఆ గల్లీ నిర్ణయం అయింది. రాహుల్, రాహుల్ గంజాయి బ్యాచ్ గురించి నేను పెద్దగా ఆలోచన చేయను, వదిలేసాయి. నువ్వు కూడా ఆ ట్రాప్లో పడకు. మనం ఏదైనా మంచి మున్సిపల్లో ప్రజలకు మంచి చేసే దాని మీద తీసుకుందాం. ధన్యవాదాలు.